హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఇవాల్టి మన వీడియోలో మనకు కిచెన్లోని ఎన్నో సమస్యలు వస్తుంటాయండి. మనం పనులు చేసుకునేటప్పుడు ఆ సమస్యల్ని కాస్త టిప్స్తో పాటిస్తే మనం అన్ని పనులు కూడా చాలా చకచకా చేసుకుంటూ పోవచ్చండి. ఇప్పుడు ఆ టిప్స్ ఏంటివి, ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని కంపల్సరీ అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చూసి లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా టిప్ నెంబర్ 1 వచ్చేసి, మనము చపాతీలు చేసినప్పుడు చపాతీ పిండి కాస్త మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు అది కాస్త మనకు కొద్దిగా గట్టిగా అవుతుంది. తర్వాత కలర్ కూడా కాస్త మారిపోతుంటుంది కదండి. కలర్ మారిపోతుంది, తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది. అలా కాకుండా స్మూత్గా ఉండాలి పిండి అంటే మనము దేంట్లో అయితే పిండిని పెట్టుకుంటామో అందులో కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకొని పిండి పెట్టిన తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి. అల్యూమినియం ఫాయిల్ని ఈ విధంగా పిండి పైకి ఈ విధంగా పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టామంటే పిండి అనేది అసలు చక్కగా ఉంటుందండి, స్మూత్గా ఉంటుంది, అసలు గట్టిగా ఉండదు. కలర్ అనేది కూడా మారకుండా మనము అప్పటికప్పుడు తడిపిన పిండిలా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా చాలా స్మూత్గా ఉంటుంది. మనం అప్పటికప్పుడు తడిపిన పిండిలాగానే ఉంటుందండి ఫాయిల్ అనేది ఈ విధంగా ఉంచడం వలన. ఇప్పుడు ఈ పిండితో మనము చపాతీల్ని మామూలుగా చేసుకోవచ్చండి, ఎప్పుడు చేసుకున్నట్టే చపాతీలని చేసుకోవచ్చండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 2 వచ్చేసి అగ్గిపెట్టెలండి. అగ్గిపెట్టెలో మ్యాచ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ అనేటివి ఒక్కొక్కసారి మనకు మెత్తబడిపోతుంటాయి, ఫైర్ అనేది సరిగా రాదు కదా. అలాంటప్పుడు దాంట్లోకి ఈ విధంగా ఒక చాక్ పీస్ని పెట్టండి. చాక్ పీస్ని పెట్టడం వలన మ్యాచ్ స్టిక్స్ అనేటివి గట్టిగా ఉంటాయి. లేదంటే కొద్దిగా బియ్యం గింజలైనా సరేనండి, దాంట్లోకి పోసి పెట్టారంటే మ్యాచ్ స్టిక్స్ అనేటివి గట్టిగా ఉంటాయండి, మెత్తబడవు. ఈ విధంగా మీకు మెత్తబడినప్పుడు మ్యాచ్ స్టిక్స్ అనేటివి ఫైర్ సరిగా రానప్పుడు ఈ విధంగా 2 టిప్స్ని ట్రై చేయండి. ఈ టిప్పు మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 3 వచ్చేసి, ఎగ్స్ అనేటివి ఎండాకాలం చాలా త్వరగా పాడైపోతుంటాయి కదండి. అలాగే కొంతమంది ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటప్పుడు ఎగ్స్ ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఆముదం ఆయిల్ ఉంటుంది కదండి. ఆ ఆముదం ఆయిల్ను తీసుకొని ఎగ్స్ అంతా కూడా ఈ విధంగా అప్లై చేసి పెట్టారంటే ఎగ్స్ అనేటివి ఫ్రెష్గా ఉంటాయండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, పాడవన్నమాట. ఫ్రిడ్జ్లో లేని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చండి. మీ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తర్వాత టిప్ నెంబర్ 4 వచ్చేసి జొన్న పిండి అండి. ఇది జొన్నలు అనేది కాస్త పచ్చగా ఉన్నాయి కాబట్టి జొన్న పిండి ఈ విధంగా పచ్చగా ఉందండి. ఏవైనా సరేనండి, తెల్ల జొన్న పిండి అయినా సరే పచ్చదైనా సరే కాస్త జొన్న పిండి అనేది త్వరగా పురుగు అనేది పడుతుంది కదా. అలా పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి వాడుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా బిర్యానీ ఆకును తీసుకొని పిండిలోకి ఈ విధంగా పెట్టండి. పెట్టి మళ్ళీ పిండిని ఈ విధంగా కప్పి ఉంచారంటే ఆ బిర్యానీ ఆకు యొక్క స్మెల్ కొని పురుగు అనేది పట్టదండి. జొన్న పిండి పురుగు పట్టకుండా ఈ విధంగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి, హాట్ బాక్స్లోకి మనము రైస్ని కానీ చపాతీ కానీ ఏది అయినా సరే పెట్టినప్పుడు మనకు అడుగు భాగం అనేది అంత చప్పగా వాటర్ లాగా అయిపోతుంది కదండి. అంటే ఆవిరి అనేది అంతా వచ్చి ఎలాగో అయిపోతుంది కదా. అలాంటప్పుడు పై భాగాన ఈ విధంగా దానికి సరిపోయి ప్లేట్ ఈ విధంగా పెట్టాలండి, పెట్టి క్లోజ్ చేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆవిరి అనేది పై భాగాన్ని ఉండిపోతుంది, ఆ ప్లేట్కి అనేది పడిపోతుందండి.
ఆవిరి అనేది ప్లేట్ పై బాగానే ఉండిపోయి చపాతీ కానీ రైసే కానీ ఫ్రెష్గా ఉంటుందండి, చప్పగా ఉండదు. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6 వచ్చేసి టూత్పేస్టు మనము వాడిన తర్వాత ఈ విధంగా ఒకసారి అంతా పడేస్తుంటాం కదండి టూత్పేస్టు. ఈ విధంగా టూత్పేస్టు పడేయకుండా వాడిన తర్వాత కూడా దీన్ని మనము యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటి ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ విధంగా అంతా క్లీన్గా కడుక్కుంటున్నానండి. పేస్ట్ అంతా కూడా తీసేస్తున్నాను. తీసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా నేను ఒక స్ప్రే బాటిల్లోకి పోస్తున్నానండి. స్ప్రే బాటిల్లోకి పోసి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనకు ఎక్కడైతే అశుభ్రంగా ఉంటుందో ఆ ప్లేస్లోకి ఈ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా వాడిన టూత్పేస్ట్ ఉంటుంది కదా, వాటిని కూడా పడేయకుండా దాంతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కడైతే అశుభ్రంగా అనిపిస్తుందో దాంతో ఈ విధంగా ఆ ప్లేస్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అద్దం పైన కానీ ఏదైనా గోడల పైన కానీ ఈ విధంగా స్టవ్ల పైన కానీ ఇవి క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి, చాలా మెరిసిపోతాయండి. ఈ విధంగా టూత్పేస్ట్ని వాడిన తర్వాత పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. తర్వాత టిప్ నెంబర్ 7 వచ్చేసి మనకు శనగలే కానీ ఈ విధంగా ఏవైనా బఠానీస్ ఉంటాయి కదండి, వైట్ బఠానీసే కానీ అవి త్వరగా నానిపోవాలి తక్కువ టైంలో అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. నేను హాట్ బాక్స్లోకి ఈ విధంగా గ్రీన్ బఠానీస్ని వేసుకున్నానండి. ఇవి పచ్చివి కాదండి, గట్టివి వేసుకొని హాట్ వాటర్ అనేది పోసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఈ విధంగా 1 గంట పాటు దీన్ని వదిలేసామంటే చాలా త్వరగా నానిపోతాయండి. ఏవైనా సరేనండి, చాలా తక్కువ టైంలో ఈ విధంగా నానిపోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. టిప్పును చూడండి, 1 గంట తర్వాత చాలా చక్కగా నానిపోయాయండి. దీని ప్లేస్లో ఏదైనా శనగలే కానీ వైట్ బఠానీస్ ఏవైనా సరేనండి ఈ విధంగా వేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఒక 1 అవర్ పాటు ఈ విధంగా పెట్టారంటే చాలా త్వరగా నానిపోతాయండి. తక్కువ టైంలో ఈ విధంగా ఈజీగా నానబెట్టుకోవచ్చు అన్నమాట. మనకు తక్కువ టైంలో ఉన్నప్పుడు మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8 వచ్చేసి ఇక్కడ చపాతీ పిండిని మనము కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, మనం వాడిన తర్వాత ఆయిల్ కవర్ అనేది పడేయకుండా దాన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. చపాతీ పిండి ఈ విధంగా తడిపిన తర్వాత ఈ చపాతీ ముద్దనన్నిటిది ఈ ఆయిల్ కవర్లో ఈ విధంగా పెట్టి మనం కాసేపు ఈ విధంగా ఒక 15-20 మినిట్స్ పాటు ఈ విధంగా వదిలేసామంటే చాలా చక్కగా నానిపోతుందండి. అందులో ఆయిల్ కొద్దిగా ఉంటుంది కదా, ఆయిల్కు చాలా చక్కగా పిండి అనేది నానిపోతుంది, స్మూత్గా ఉంటుందండి. ఈ విధంగా చపాతీ చేసిన తర్వాత మిగిలిపోయిన పిండి ఉంటే కూడా దాన్ని కూడా ఈ విధంగా అదే కవర్లో పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనం చపాతీ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి, గట్టిగా ఉండదు. ఈ విధంగా వాడిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9 వచ్చేసి బంగాళదుంపల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. బంగాళదుంప కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు బంగాళదుంపలు త్వరగా ఉడికిపోవాలంటే ఈ టిప్ను ట్రై చేయండి. బంగాళదుంపల్ని ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి మజ్జిగను పోసుకుంటున్నానండి. బంగాళదుంపలు మునిగే వరకు ఈ విధంగా మజ్జిగ పోసుకొని దీన్ని 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ఈ విధంగా వదిలేయాలండి. ఈ విధంగా మజ్జిగలో బంగాళదుంప ముక్కలన్నిటివి నానిన తర్వాత మీరు కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకుంటే బంగాళదుంప ముక్కలన్నిటివి చాలా త్వరగా ఉడికిపోతాయండి. మీకు కావాలనుకుంటే మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగను మళ్ళీ మధ్యలో కూడా ఈ విధంగా వేస్ట్ చేయకుండా వాడుకోవచ్చు.
ఈ విధంగా బంగాళదుంప ఫ్రై అనేది చాలా చక్కగా అయిపోయిందండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 వచ్చేసి మనము ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండి. ఫ్రూట్ తెచ్చుకున్నప్పుడు వాటిని ఆ ఫ్రూట్ కవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్ కవర్స్ అనేటివి పడేయకుండా వేస్ట్ చేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బంగాళదుంపలు నేను అందులో వేసి ఈ విధంగా వాష్ చేస్తున్నానండి. బంగాళదుంపల మీద ఉన్న డర్టీ అంతా కూడా చాలా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా ఈ విధంగా స్క్రబ్ చేయాలండి. ఈ విధంగా కాస్త స్క్రబ్ చేసినట్లయితే చాలా బాగా క్లీన్ అయిపోతాయండి. దానిపైన ఉన్న డర్టీ అంతా కూడా పోతుంది. చూడండి ఈ విధంగా ఎంత క్లీన్ అయిపోయాయో. ఈ విధంగా దానిపైన ఉన్న డర్టీ అంతా పోయి చాలా క్లీన్ అయిపోయాయి కదండి. చూడండి స్కిన్ కూడా వచ్చేస్తుంది. బంగాళదుంపనే కాదండి, దీనితోన క్యారెట్స్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే అల్లం ముక్కల్ని, తర్వాత చిలగడ దుంపల్ని కూడా ఈ ఫ్రూట్ కవర్స్తో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా చూడండి క్యారెట్స్ పీల్ కూడా తీయనవసరం లేకుండా ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. చిలగడ దుంపకు కూడా చాలా డర్టీ ఉంటుంది కదా, చాలా ఈజీగా ఈ ఫ్రూట్ కవర్స్తో ఈ విధంగా తీసేయచ్చు అండి. ఈ విధంగా అవసరం లేని ఫ్రూట్ కవర్స్తో మనము ఈజీగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 11 వచ్చేసి కాకరకాయలు మనకు ఒక్కోసారి చాలా త్వరగా పండిపోతుంటాయి కదండి, పండుగ అయిపోతుంటాయి. అలా పండుగ కాకుండా ఎక్కువ రోజులు స్టోర్గా ఫ్రెష్గా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి. కాకరకాయల్ని ఈ విధంగా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేయడం వలన కాకరకాయలు అనేవి త్వరగా పండిపోవండి. ఈ విధంగా కట్ చేసి పెట్టిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని అందులోకి టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఈ టిష్యూ పేపర్ అనేది కాకరకాయల్ని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుతుంది. అలాగే కాకరకాయలని త్వరగా పండకుండా చేస్తుందండి. ఈ విధంగా కాకరకాయలను వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన మరొక టిష్యూ పేపర్ని పెట్టుకోవాలండి. పెట్టుకొని దీన్ని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండి పండకుండా ఉంటాయండి. మీరు కూడా ఈ టిప్స్తో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా రిజల్ట్స్ అనేది ఉంటుందండి. టిప్ నెంబర్ 12 వచ్చేసి ఇక్కడ మనము ప్లాస్టిక్ డబ్బాలే కానీ స్టీల్ డబ్బాలే కానీ తోమిన తర్వాత అందులో కాస్త వాటర్ అలాగే ఉండిపోతుంటుంది కదండి. అలా ఉండిపోయి స్మెల్ కూడా వచ్చేస్తుంది, బ్యాడ్ స్మెల్. అలా రాకుండా కంప్లీట్గా డబ్బాలు ఆరాలంటే ఈ విధంగా బట్టల క్లిప్స్ ఉంటాయి కదండి, వాటిని ఈ విధంగా పెట్టాలి. పెట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత బోర్లించాలండి. బోర్లించిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుందండి. ఈ విధంగా ఫ్యాన్ కింద పెట్టాలి. పెడితే అందులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా పోయి గాలి అంతా కూడా లోపటి వరకు చొరబడి బాగా ఆరిపోతుందండి. స్మెల్ అనేది రాకుండా చేస్తుందండి. ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలే కానీ స్టీల్ డబ్బాలే కానీ ఏవైనా సరే ఈ విధంగా ఆరాలంటే కంప్లీట్గా వాటర్ అనేది లేకుండా ఉండాలి. త్వరగా వాటర్ పోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ టిప్ 13 టిప్ వచ్చేసి కుక్కర్లో నుంచి మనకు పప్పే కానీ రైసే కానీ పెట్టినప్పుడు వాటర్ అనేది లీక్ అవుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే కుక్కర్లో ఈ విధంగా ఉడికించేటప్పుడు స్పూన్ కానీ లేదంటే బౌల్ కానీ చిన్న బౌల్ కానీ పెట్టి మళ్ళీ ఉడికించామంటే వాటర్ అనేది అస్సలు లీక్ కాదండి. మళ్ళీ మనము యథావిధిగా వంట చేసుకోవచ్చు. చిన్న బౌల్ కానీ స్పూన్ కానీ పెట్టండి. మీరు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14 వచ్చేసి మనము మీగడ కొరకు పాలు అనేది కాగపెడుతుంటాం కదండి, బాగా కొద్దిగా మరిగిస్తుంటాము. అలాగే అప్పుడప్పుడు పాలు అనేది మరిగించినప్పుడు ఆ గిన్నెలోకి ఈ విధంగా అడుగంటిపోతుంది, కాస్త మాడినట్టు అవుతుంది కదా పాల గిన్నె. అలా కాకుండా అడుగంటిపోకుండా ఉండాలంటే పాలు కాగబెట్టే గిన్నెలోకి ముందుగా డైరెక్ట్గా పాలని కాకుండా అందులోకి ముందుగా వాటర్ అనేది యాడ్ చేయాలి. ముందుగా వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసిన తర్వాత అప్పుడు పాలు అనేది పోయాలండి. డైరెక్ట్గా పాలు అనేది పోయకూడదు. ఈ విధంగా చేసి మరిగించడం వలన పాలు అనేది అడుగంటకుండా మాడు పట్టకుండా ఉంటాయి. పాలు ఎంతసేపు మరిగించినా అడుగంటకుండా ఉంటాయండి. మీరు ఈ సమస్యతో
బాధపడుతుంటే ఈ టిప్ను తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 15 వచ్చేసి మనకు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఎండాకాలంలో అయితే మరీ త్వరగా పులిసిపోతుంటుందండి. అలా పిండి పులిసకుండా మళ్ళీ మామూలుగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి. పిండిలోకి అంతకు 2 వాటర్ అనేది యాడ్ చేయాలి. వాటర్ బాగా పోసి కాసేపు అలాగే ఉంచాలంటే ఒక 15 మినిట్స్ పాటు అలాగే ఉంచినప్పుడు వాటర్ అంతా పైకి తేలుతుంది కదా. అలా తేలినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వేరే బౌల్లోకి తీసేయాలి. ఇదే విధంగా ఒక 2 టైమ్స్ అన్న చేయాలండి. ఈ విధంగా వాటర్ని తీసేయాలి 2 టైమ్స్. ఈ విధంగా చేయడం వలన పిండి మళ్ళీ మనకు ఫ్రెష్గా ఉంటుంది. మనము అప్పటికప్పుడు నూరుకున్న మిక్సీ పట్టుకున్న పిండిలాగే ఉంటుందండి. ఇడ్లీ పిండే కానీ దోశ పిండే కానీ బాగా పులిసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మళ్ళీ మామూలు పిండిలాగా ఉంటుంది. మీరు ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. మీకు కూడా ఈ టిప్ యూజ్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.